హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ విత్ మీ. తాటికాయల సీజన్ వచ్చేసిందండి. నేను ఒక మంచి తాటికాయ తెప్పించాను. చూడండి, రంగు కూడా చాలా చక్కగా ఉంది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. తాటిగారెలు తయారు చేసుకుందాం దీంతో. వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి. తాటిగారెలు ఎలా చేయాలో పూర్తి వీడియో ఇప్పుడు చూపిస్తాను మీకు. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారండి. ఇవి చేయడం పెద్ద కష్టమేం కాదు, చాలా ఈజీగానే ఉంటుంది ప్రాసెస్ అంతా. తాటికాయను శుభ్రంగా కడిగి పైన ఉన్న డిప్పెను తీసేసి అలాగే పైన ఉన్న తొక్కను కూడా తీసేయాలి. చుండు కలర్ కూడా చాలా బాగా వచ్చింది, మెత్తబడిందండి కాయ. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. ఇలా తీసిన తర్వాత లైట్గా వాటర్ని ఇలా చల్లుకోవాలి. ఎక్కువ వేయకూడదండి, జస్ట్ లైట్గా ఇలా వేసుకోవాలి, తక్కువగా. ఈలోపు మనం ఒక కొబ్బరికాయని ఇలా తురుముకుని పెట్టుకోవాలి. బెల్లం ఒక కప్ తీసుకున్నానండి, 200 grams వరకు ఉంటుంది. సో ఇప్పుడు తాటికాయ పైన ఉన్న పీచుని మొత్తం తీసేయాలి. ప్రతి సంవత్సరం తాటికాయ సీజన్ అయితే అసలు మిస్ అవ్వమండి. మా చిన్నప్పుడు మేము తాటికాయల సీజన్లో అయితే నిప్పుల మీద కాల్చుకొని మరీ తినేసేవాళ్ళం. తాటికాయలని అంత ఇష్టంగా తినేవాళ్ళం. తాటికాయలని సీజన్లో అసలు ఎప్పుడూ మిస్ అవ్వలేదు. తాటి గారెలు, తాటి రొట్టె, తాటి ఇడ్లీ ప్రతిదీ ఖచ్చితంగా వేసుకుని తినేవాళ్ళం అండి. ఏ ఇయర్ కూడా ఎప్పుడు మిస్ అవ్వలేదు. అలానే ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం తాటి గారెలు కంపల్సరీగా వేసుకుంటామండి, ఖచ్చితంగా వేసుకుంటాం. చూడండి, తాటికాయ పైన ఉన్న పీచు మొత్తం ఇలా తీసేసుకోండి. ఇప్పుడు కొంచెం నీళ్లు చల్లితే పేసం బాగా వస్తుంది. ఇది చూడండి, నేను ఇది యూస్ చేశాను. మీకు ఏది వీలుగా ఉంటే దాన్నే యూస్ చేసుకోండి. తాటిపేసం తీయడానికి నేను దీన్ని యూస్ చేసి తీసుకుంటున్నాను. తాటిపేసం తీయడానికి నాకు ఇది ఒకటే దొరికిందండి. నాకు ఇంకా వేరే ఏది లేక నేను దాంతోనే తీసాను. బాగానే వచ్చింది. దాంట్లో కొద్దిగా పీచు ఉంటే పీచును కూడా మొత్తం క్లియర్ చేస్తాను. ఇప్పుడు ఇంత తాటిపేసం వచ్చిందండి. దాంట్లో మెత్తగా పొడి చేసుకున్న బెల్లాన్ని వేసుకోవాలి. ఇక్కడ బెల్లం తీపికి సరిపడా చూసుకొని వేసుకోవాలండి. నేను 200 grams బెల్లం వరకు వేసాను. తీపి సరి చేసుకొని చూసుకొని వేసుకోవాలి. కొబ్బరిని కూడా వేసుకోవాలండి. కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. కొబ్బరి లేకుండా అయితే అంత బాగోదండి. ఖచ్చితంగా కొబ్బరి తురుము వేసుకోవాలి. ఇక్కడ దీంతో పాటు 4 స్పూన్లు పంచదార కూడా వేస్తున్నానండి. ఎందుకంటే బెల్లంతో పాటు కొద్దిగా పంచదార కలపడం వల్ల టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. స్పూన్తోనే బాగా కలిపేసుకోవాలండి, చేత్తో కలుపుకున్నా పర్వాలేదు. ఇలా స్పూన్తో తిప్పుతూ ఉండడం వల్ల బెల్లం ముక్కలు ఏమైనా ఉంటే కరిగిపోతాయండి బాగా. ఇంకా అలా తిప్పుతూ ఉండాలి. బెల్లం ముక్కలన్నీ కరిగే వరకు అలా కలుపుతూనే ఉండాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. కొబ్బరి, బెల్లం, పంచదార అన్నీ బాగా కరిగిపోయాయి. 200 grams బొంబాయి రవ్వ పట్టిందండి ఈ గారెలకి, ఒక కాయకి. అంటే కాయకున్న పేసం బట్టి వాటి గుజ్జు ఎక్కువగా ఉంటే రవ్వ అనేది ఎక్కువ పడుతుంది. చూడండి, ఇంకొంచెం రవ్వ వేయాలి. మనకి పిండి అనేది జారకూడదండి, కొంచెం గట్టిగా ఉండాలి. ఎందుకంటే గారెలు వేస్తాం కదా, జారిపోతే గారెలు అనేది సరిగా రావు. కాబట్టి మనం రవ్వ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ చూసుకోవాలండి రవ్వ ఎంత పడుతుంది ఏంటి అనేది. కొద్దిగా వేసుకుని కలుపుకుంటూ చూసుకోవాలి. దీంట్లోకి నేను ఒక 2 స్పూన్ల బియ్యం పిండి వేసుకుంటున్నానండి. 2 స్పూన్ల బియ్యం పిండిని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల బియ్యం పిండి వల్ల ఎక్కువగా నూనెని పీల్చుకోవండి, చక్కగా వస్తాయి గారి కూడా. చూడండి, పిండి అనేది ఇలా రావాలి. ఖచ్చితంగా ఇలా వస్తేనే బాగుంటుంది. తీపి సరిపోయిందా లేదనేది ముందే చూసుకోవాలండి. స్టవ్ మీద మూకుడు పెట్టి నూనె వేసి వేడి చేయాలండి. బాగా వేడయ్యాక మంటను తగ్గించి పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు ఒక అరిటాకు కానీ లేదా పాలు కవర్ కానీ ఆయిల్ కవర్ కానీ తీసుకుని దాన్ని తడిపి ఇలా చిన్న సైజు గారెలా వేసుకోవాలండి. దలసరిగా వేయకూడదండి. దలసరిగా వేస్తే లోపల సరిగా ఉడకవు. కొంచెం మీడియంగా ఇలా పలుచగా వేసుకోవాలి. ఆయిల్ మీడియం హీట్లోనే ఉండాలండి. ఫస్ట్ వేసే గారి ఖచ్చితంగా మాడ్రంగా వస్తుంది. ఆయిల్ ముందుగా హీట్ అయ్యి ఉంటుంది కదా, వేయగానే కొంచెం వెంటనే మాడ్రంగా వస్తాయి, స్వీట్ కాబట్టి. 2-3 వేయగా ఆయిల్ మీడియం హీట్కి మారుతుందండి. అప్పుడు మనం వేసే గారెలన్నీ చక్కగా వస్తాయి. ముందు మాడిపోయాయో అనుకోవద్దు. ముందు 1-2 మాడిపోయినా కానీ తర్వాత వేసే గారెలన్నీ చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. కంగారు పడొద్దు. మనం బెల్లం, పంచదార వేస్తున్నాం కాబట్టి తీపికి ముందే రంగు వచ్చేస్తాయండి. అందుకని ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు వేయడం వల్ల గారె ముందే మాడిపోయినట్టు అయిపోద్దండి. ముందు 2-3 గారెలు అలా అయినా కానీ తర్వాత గారెలు చక్కగా వస్తాయి. జాగ్రత్తగా ఇలాగా చిన్న సైజు గారెలు వేసుకోవాలండి. మరి పెద్దగాను దలసరిగా వేసేస్తే సరిగా ఉడకవు లోపల. ఇలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మంటని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ అలాగా బాగా ఎర్రగా వేగాలండి. అలా వేగిన తర్వాతనే తీసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని ఇదే విధంగా వేసుకోవాలి. గారెలు అయితే చాలా బాగా వచ్చాయండి, చూస్తున్నారు కదా, మంచి కలర్ వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. వేడివేడిగా అస్సలు తినొద్దండి, పూర్తిగా చల్లబడిన తర్వాత నెక్స్ట్ డే తింటేనే బాగుంటాయి. తాటిగారెలు ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మీకు కూడా తాటిగారెలు అంటే ఇష్టమా?
అయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.